హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈరోజు ఏంటంటే ఒక జనరల్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆవులు మరియు గేదెల మధ్య గల తేడాలు. ఇది జనరల్ టాపిక్. తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఆవులకు మరియు గేదెలకు మధ్య ఎటువంటి తేడాలు ఉంటాయో ఈ విషయాలను రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. జనరల్గా వచ్చేసి ఆవులలో మెలకువలు తెలుసుకున్న తర్వాత ఏ ఎనిమల్స్, ఏ జీవాలు, ఏ పశువులు అయితే సూటబుల్ అవుతుందో తన వాతావరణానికి కానీ తన పరిస్థితికి కానీ అలాంటి ఎనిమల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆవులలో వచ్చేసి ఆవు యొక్క చర్మం అనేది చాలా పలుచగా ఉంటుంది. ఆవు యొక్క చర్మం అనేది చాలా పలుచగా ఉంటుంది. ఆవులలో అదేవిధంగా ఆవులలో ఎరుపు రంగులో కానీ వివిధ వర్ణాలతో వివిధ రంగులతో మనకు బయట ఎనిమల్స్ కనబడతా ఉంటాయి. నెక్స్ట్ గేదెల్లో వచ్చేసి గేదెలలో వచ్చేసి ఏంటంటే చర్మం అనేది చాలా మందంగా ఉంటుంది. ఎక్కువగా నలుపు వర్ణంలో కూడిన గేదెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆవుల యొక్క శరీర బరువు అనేది చాలా తక్కువగా ఉంటుంది. గేదె యొక్క శరీర బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చూడడానికి మందంగా ఉంటుంది. సో బరువును బేసిక్ చేసుకొని మనం ఫోడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక రకమైన ఖర్చు తగ్గే అవకాశంగా చూడవచ్చు. అది గేదెల్లో అయితే చాలా మందంగా చాలా బరువుగా ఉంటుంది. ఇది బరువును బేసిక్ చేసుకొని కూడా మనం ఫాడర్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది గేదెల్లో. నెక్స్ట్ వచ్చేసి ఆవులలో వచ్చి పాల దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే గేదెల్లో పాల దిగుబడి అనేది ఆవుతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. ఆవు పాలు ఎలా ఉంటాయంటే లేత పసుపు వర్ణంలో ఉంటాయి. ఆవు పాలను మనం జనరల్గా బయట చూస్తున్నట్లయితే ఆవు పాలు లేత పసుపు వర్ణంలో ఉంటాయి. గేదె పాలు వచ్చేసి తెలుపు వర్ణంలో ఉంటాయి. అదే మనకి పాలల్లో ఫ్యాట్ వచ్చేసి ఆవుల్లో చాలా తక్కువగా ఉంటుంది. 3% నుండి 5% వరకు మనకు ఆవుల్లో ఫ్యాట్ ఉండే అవకాశం ఉంటుంది. అదే గేదెల్లో వచ్చేసి 5 నుండి 10% వరకు ఫ్యాట్ అనేది ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనం జనరల్గా రైతుకు మిల్క్ సెంటర్లో పాలు పోస్తే మనకు ఫ్యాట్ని చూసి అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. సో పాలు ఎక్కువ ఉన్నా ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది ఆవుల్లో. గేదెల్లో వచ్చేసి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, పాల దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ కాలంలో అయినా ఎదకొస్తాయి. రైతు ఈజీగా గుర్తుపట్టే రకంగా సిమ్టమ్స్, లక్షణాలు అనేది రైతుకు ఆవులు ఏ కాలంలో అయినా ఎదకొస్తాయి. జనరల్గా ఆ ఎదను కూడా రైతులు గుర్తుపట్టే విధంగా ఆవులలో గుర్తుపట్టే విధంగా కనబరుస్తాయి. అదే గేదెల్లో ఎద లక్షణాలు వచ్చేసి ఎక్కువగా ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఆ మధ్యలో ఎక్కువగా వస్తుంటాయి. రైతు ఎద లక్షణాలను గుర్తుపట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మూగ ఎద కూడా ఉంటుంది. ఆ మూగ ఎదలు కానీ ఎద లక్షణాలను కానీ గుర్తుపట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆవులలో ఏంటంటే మనం ప్యాల్పేట్ చేసి ఏఐ చేయడం అనేది చాలా సులభం. అదే గేదెల్లో వచ్చేసి ఏంటంటే కృత్రిమ గర్భధారణ ఏఐ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆవుల్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఎదకు ఎప్పుడు వస్తుందంటే 14 నుండి 15 నెలల మధ్యలో ఎదకు వస్తుంది. ఎదకు వచ్చి కట్టడం అనేది జరుగుతుంది. అదే గేదెల్లో వచ్చేసి 4 నుండి 30 నెలల మధ్యలో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైన 24 నుండి 30 నెలల మధ్యలో ఎదకు వచ్చి కట్టడం అనేది. ఆవులలో చూడికాలం ప్రెగ్నెంట్ టైం వచ్చేసి 9 నెలల 9 రోజులు ఉంటుంది. అది గేదెలలో గర్భధారణ సమయం, ప్రెగ్నెంట్ సమయం వచ్చేసి 10 నెలల 10 రోజులు ఉంటుంది. ఆవులలో ఎక్కువగా అంటు వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. అదే గేదెలలో వచ్చేసి అంటు వ్యాధులు అనేది తక్కువగా సోకే అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా మనము
ఆవులలో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, గేదెలలో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆవులలో ఎటువంటి డిసడ్వాంటేజెస్, ఈ రకంగా మనం ఆవులలో కానీ గేదెలలో కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చూసుకుంటూ రైతు తనకు ఏదైతే సూటబుల్ అవుతుందో, తన వాతావరణానికి ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సక్సెస్ రేట్ అనేది సెలెక్షన్ ఆఫ్ ఎనిమల్స్ ద్వారా కూడా సక్సెస్ రేట్ అనేది చాలా వరకు. వాచ్ మై వీడియోస్, షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.